ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం 28వ శ్లోకం. పదచ్ఛేదనం. కౌమోదకీం భగవతః దయితాం స్మరేత దిగ్ధాం అరాతి భట శోణితకర్దమేన మాలాం మధువ్రత వరూథ గిరా ఉపజుష్టాం చైత్యస్య తత్వం అమలం మణిం అస్య కంఠే కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. దిగ్ధామరాతి భటశోణితకర్దమేన దిగ్ధామరాతి భటశోణితకర్దమేన మాలాం మధువ్రతవరూథ గిరోపజుష్టాం మాలాం మధువ్రతవరూథ గిరోపజుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. దిగ్ధామరాతి భటశోణితకర్దమేన మాలాం మధువ్రతవరూథ గిరోపజుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. దిగ్ధామరాతి భటశోణితకర్దమేన మాలాం మధువ్రతవరూథ గిరోపజుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే కౌమోదకం భగవతో దయితాం స్మరేత. కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. దిగ్ధామరాతి భటశోణితకర్దమేన దిగ్ధామరాతి భటశోణితకర్దమేన మాలాం మధువ్రతవరూథ గిరోపజుష్టాం మాలాం మధువ్రతవరూథ గిరోపజుష్టాం చైతస్య తత్వమమలం మణిమస్య కంఠే చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. దిగ్ధామరాతి భటశోణితకర్దమేన మాలాం మధువ్రతవరూథ గిరోపజుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. కౌమోదకీం భగవతో దయితాం స్మరేత. దిగ్ధామరాతి భటశోణితకర్దమేన దిగ్ధామరాతి భటశోణితకర్దమేన మాలాం మధువ్రతవరూథ
गिरोपदुष्टाम् मालां मधुव्रतवरोदगिरोपजुष्टां चैत्यस्य तत्त्वममलं मणिमस्य कण्ठे चैत्यस्य तत्त्वममलं मणिमस्य कण्ठे చదువుతారా ప్రతి పదార్థములు కౌమోదకీం కౌమోదకీ నామక గద భగవతః భగవానుని దయితాం పరమ ప్రియమగు స్మరేత యోగి ధ్యానింపవలను దిగ్ధాం తడిసినది అరాతి శత్రువుల భట సైనికులు శోణిత కర్ధమైన రక్తముచే మాలాం పూమాల మధువ్రత తుమ్మెదల వరూథ దండు గిరా శబ్దముతో ఉపజుష్టాం చుట్టబడినది చైత్యస్య జీవుని తత్వమును అమలం విశుద్ధమగు మణిహారమును అస్య భగవానుని కంఠే కంఠమందలి. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అనువాదం: భగవానుని కౌమోదకీ నామక గదపై యోగి ధ్యానమును నిలుపవలను. దేవదేవునికి పరమ ప్రియముగు ఆ గద శత్రువులకు దానవులను సంహరించుచు వారి రక్తముచే తడిసి ఉండును. భగవానుని మెడలోని పూమాలపైనను యోగి ధ్యానము కావింపవలను. చక్కగా ఝుంకారము కావించు తుమ్మెదలతో అది పరివృతమయ్యుండును. దేవదేవుని కంఠమందలి మణిహారమును కూడా యోగి ధ్యానించవలను. భగవత్సేవ యందు సతతము నెలకొనియుండు విశుద్ధ జీవుల స్వరూపముగా అది భావింపబడును. భాష్యము: భగవానుని దివ్యదేహపు వివిధాంగములను యోగి ధారణము కావింపవలను. జీవుల సహజ స్థితి ఏమిటో అవగతము కావలనని ఇచ్చట తెలుపబడినది. జీవులు రెండు రకములుగా నుందురనియు ఇచ్చట పేర్కొనబడినది. అరాతి అని పిలువబడే ఒక రకము వారు భగవల్లీలల అవగాహనకు విముఖులుగా నుందురు. అటువంటి వారికి భగవానుడు భయంకరమగు గదను చేబూని గోచరించును. దానవ సంహారము వలన కలిగిన రక్తపు మరకలతో ఆ గద తడిసి ఉండును. నిజమునకు దానవులు కూడా భగవానుని సంతానమే. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు సకల జీవజాతులు శ్రీకృష్ణ భగవానుని సంతానమే. అయినను వారు రెండు తరగతులుగా నుండి రెండు విభిన్న మార్గములలో వర్తించుచుందురు. మెడయందలి వక్షస్థలము పైన మణులను మరియు ముత్యములను మనుజుడు రక్షించుకుని రీతిగా విశుద్ధములకు జీవులను భగవానుడు తన మెడయందు నిలుపుకొనును. అనగా విశుద్ధ కృష్ణభక్తి భావన ఎందున్న జీవులు దేవదేవుని మెడయందులి మణులును పోలగా భగవల్లీలల ఎడ విరోధ భావమును కలిగి ఉండడి దానవులు పతిత జీవుల రక్తముతో సదా తడిసి ఉండడి గదచే శిక్షింపబడుచుందురు. దానవుల దేహములను చిన్నాభిన్నము కావించి వారి రక్తమును మధించుటకు ఉపయోగపడును కనుక తన గద ఎన్నచో భగవానునకు పరమప్రియము. మట్టిని నీటిని కలియబెట్టి బురదగా మార్చినట్లు భగవానుని శత్రువుల మృణ్మయ దేహములు ఆ దేవదేవుని గదచే చిన్నాభిన్నమగును. ఆ విధముగా దానవుల రక్తముచే అది పంకిలమగుచుండును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినతి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవంతునికి అనేకమైనటువంటి నామధేయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తమ శ్లోక అనేటువంటిది.
భగవంతుడు ఉత్తమమైనటువంటి శ్లోకములచే కీర్తింపబడుతూ ఉంటాడు. మరి ఏవి ఉత్తమ శ్లోకములు అంటే ఉత్తములైనటువంటి వారి చేత, అంటే భగవద్భక్తులైనటువంటి వారి చేత ఆ, దివ్యమైనటువంటి పదజాలంతో కీర్తింపబడేటువంటి వాడు అని అర్థం. అందుకే మనం చూస్తే ఆ, భగవంతుని యొక్క రూప వర్ణన చేసేటువంటి సమయంలో మరి ఒక వీలైనంత చక్కటి కవిత్వాన్ని ఆచార్యులు వినియోగిస్తూ ఉంటారనమాట. దానికి వాడేటువంటి ఛందస్సు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా భగవంతుని రూపాన్ని వర్ణించేటువంటి శ్లోకాలు ఆ, వారు చక్కటి అమరికతో వారు దాన్ని రూపొందిస్తూ ఉంటారు. అలాగే దాన్ని చక్కటి ఛందస్సులో దాన్ని మనం చదవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే కపిల భగవానుడు భగవంతుని యొక్క అవతారం. మరి ఆయనే స్వయంగా భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలో తెలియజేస్తున్నాడు. ఇంకా అంతకంటే ప్రామాణికమైనటువంటి విధానం ఏమైనా ఉంటుందా చెప్పండి? భగవంతుడే స్వయంగా తనపై ఎలా ధ్యానించాలో వివరిస్తే అంతకంటే ప్రామాణికమే ఉంటుంది చెప్పండి. అందుచేత ఈ కపిలదేవుని యొక్క వివరణ ఏదైతే ఉందో, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహంపై ఏ విధంగా ధ్యానించాలనేది, అది ఈ నాస్తికుల లేకపోతే ఈ మానసిక కల్పనలు చేసేటువంటి వారి వాదనలన్నింటినీ కూడా అది దునుమాడుతుందన్నమాట. ఎందుకంటే ఇంక ఇక్కడ మానసిక కల్పనకు ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ప్రస్తుత సమాజంలో ఈ ధ్యానం పేరుతో జరిగేటువంటి మోసం లేదా ఏదైతే వ్యాపారం ఉందో వాటన్నిటికీ కూడా ఇది చక్కటి సమాధానం అన్నమాట. ఎందుకంటే ఈ ధ్యానం అనేది వాస్తవానికి ఈ సమకాలీన సమాజానికి పూర్తిగా ఆచరణయోగ్యం కానటువంటి విధానం. ఎందుకని అంటే మనకు తెలిసిందే కలియుగంలో జీవుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. మందభాగ్యోర్ అని చెప్పన్నారు. అందరూ కూడా మందభాగ్యోర్ అంటే అంతా కూడా వారి యొక్క దౌర్భాగ్యులు అన్నమాట. ఇంకా చెప్పాలంటే కలియుగులు అందరూ కూడా దౌర్భాగ్యులు. వారికి ఏ విధమైనటువంటి చెప్పుకోదగినటువంటి మంచి లక్షణాలు ఏవి కూడా ఉండవు. మరి ధ్యానం అనేది వాస్తవానికి ఈ కృతయుగంలో చేయబడేటువంటి కార్యం. అది కృతేయ ధ్యాయతో విష్ణు అని చెప్పన్నారు. సత్యయుగంలో ఆచరింపబడాల్సినటువంటి ప్రక్రియ. మరి దానిని మనం కలియుగంలో ఏ విధంగా మనం ఆచరించడానికి ప్రయత్నం చేయగలం? ద్వాపరయుగంలో ఉన్నటువంటి ప్రక్రియనే మనం పూర్తిగా సంపూర్ణంగా అనుసరించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ద్వాపరయుగపు యుగధర్మం ఏమిటి? శ్రీ విగ్రహారాధన. కాబట్టి శ్రీ విగ్రహారాధన ఇంకా కొనసాగుతూ ఉంది, మనం చూడొచ్చు. ఇంకా నూతనంగా మందిరాలు అనేకమైనటువంటి నిర్మితం అవుతున్నాయి. కానీ మనం గమనించవచ్చు అనమాట ఎంత కష్టతరమైనటువంటిది ఈ విగ్రహారాధన చేయడం కూడా. మరి ఎప్పుడో కృతయుగంలో చెప్పబడినటువంటి ధ్యాన విధానం అనేది ఇంకెలా ఆచరణ సాధ్యం అవుతుంది చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం సమయాన్ని వృధా చేసుకోవడం, మన యొక్క ధనాన్ని వృధా చేసుకోవడం, ఇదంతా కూడా మోసం అన్నమాట. చూడండి. కానీ ఇక్కడ మనకి చక్కటి వివరణ ఇవ్వబడింది ఏ విధంగా అసలు ధ్యానం అనేది చేయాలి. హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను, ఆయన యొక్క ఒక్కొక్క దేహాంగాన్ని కూడా ఏ విధంగా ఆయన యొక్క పాద పద్మముల నుంచి మనం ఊర్ధ్వానికి ధ్యానిస్తూ ఉండాలనేది చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే దేవాలయంలో మనం స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినప్పుడు కూడా మన యొక్క ధ్యానం మొట్టమొదట ఆయన యొక్క పాదములపై ఉండాలి. మరి ఇప్పటికీ కూడా ఈ విగ్రహారాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు అంటారు భాగవతంలో, అలాగే చైతన్య చరితామృతంలో కూడా ఏమంటారంటే, విగ్రహారాధన చేయకుండా భక్తుడు పూర్తిగా పవిత్రం కావడం అనేది చాలా కష్టం అని చెప్పంటారు. అయితే ఈ విగ్రహారాధన అనేది రెండు విధాలుగా మనకి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఎవరైతే ఈ ఆరంభ స్థాయిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే కనిష్ట స్థాయిలో ఉండేటువంటి వారికి అది ఎంతో యోగ్యమైనటువంటిది. ఎందుకంటే వారందరూ కూడా ప్రతిరోజు మందిరానికి వచ్చి స్వామి ముందు ప్రణమిల్లి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క చరణామృతాన్ని సేవించి అనేకమైనటువంటి సేవలలో నిమగ్నం కావడానికి చాలా చక్కగా దోహదపడుతుంది. అలాగే ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే సత్వగుణంలో నెలకొని ఉన్నటువంటి వారు ఉన్నారో, వారికి కూడా ఇది చక్కటి వ్యాపకం అన్నమాట. అంటే వారు శ్రీ విగ్రహారాధన ఏ విధంగా అయితే మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి
మనం అక్కడ స్వామికి ఏ విధంగా అయితే సేవ చేయాలో అక్కడ స్వామి మనం వ్యక్తిగా మనం చూస్తాం. ఈ భక్తి యోగ ప్రక్రియ యొక్క అంతిమ ప్రయోజనం ఏమిటంటే ముఖాముఖి భగవంతుడిని చూడగలగడం. మరి ఆ విధంగా ఏ విధంగా స్వామిని సేవించాలనేటువంటిది ఇక్కడే మనం సాధన చేయొచ్చు. ఎందుకంటే భగవంతుడు ఈ అర్చారూపంలో అవతరిస్తూ ఉంటాడు. అర్చారూపం అనేది భగవంతుని యొక్క ఒక అవతారం. దానికి భగవంతునికి దివ్యమంగళ విగ్రహానికి ఏ విధమైనటువంటి భేదం లేదు. మరి ఆ అవగాహనతో ఎవరైతే సేవిస్తారో వారు సాక్షాత్కారాన్ని కూడా పొందగలరు. మరి మన చరిత్రలో చూస్తే అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ విధంగా భగవంతుని యొక్క శ్రీ విగ్రహం భక్తునితో మాట్లాడింది అనేది మనం చూసాం ఎన్నో సందర్భాల్లో. కొన్ని ఉదాహరణలు చెప్పండి. సాక్షి గోపాలుడు, రంగనాథ స్వామి, అనేకమైనటువంటి ఉన్నాయన్నమాట మనం చూసినట్లయితే. అతిరామ్ బాబాజీ, సరే, ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయి. మనం చూస్తే జగన్నాథుని యొక్క లీలలు అనేకమని ఉన్నాయి మనం పూరిలో మనం చూసినట్లయితే. సో ఇది చాలా శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇక ఆ భగవంతుని యొక్క దేహాంగాలన్నిటిపై ఒక్కొక్క దానిపై ఏ విధంగా ధ్యానించాలి అనేటువంటిది మనకి చాలా చక్కగా వివరించారు ఇందులో. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఈ భౌతికమైనటువంటి రూపాలకు ఆకర్షితులై వారి యొక్క అస్తిత్వాన్ని ఇంకా ఇంకా సంక్లిష్టం చేసుకున్నారంట. మరి చూడండి, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, దైవీహేషా గుణమయి మమమాయా దురత్యయ. చూడండి, ఈ మాయను దాటడం చాలా కష్టం. వాస్తవానికి ఏదైతే సౌందర్యం కనిపిస్తుందో, ఉదాహరణకి జీవించి ఉన్నటువంటి వ్యక్తిలో ఒక కళ అనేది ఉంటుంది. ఆ కళ ఏమిటి, దేనివల్ల వస్తుంది అంటే ఆత్మ అనేది ఉండడం వల్ల. అంటే వాస్తవమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అసలైనటువంటి వ్యక్తి. ఆ ఆత్మ దేహంలో ఉన్నంత వరకు ఆ శరీరానికి తేజస్సు ఉంటుంది, కాంతి ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ దేహం నుండి ఆత్మ విడిచి వెళ్ళిపోతుందో వెంటనే అది ప్రపంచంలో అత్యంత సౌందర్యవతి అయిన శరీరం అయినప్పటికీ కూడా అది పూర్తిగా ఏమైపోతుంది, కళావిహీనంగా అయిపోతుంది అనమాట. కాబట్టి వాస్తవమైనటువంటి సౌందర్యం ఏమిటి, ఆత్మ నుండి వస్తుంది. మరి ఆత్మ ఎందుకని ఆ విధంగా ఉంది అంటే భగవంతుని యొక్క అంశే కాబట్టి. ఆత్మ భగవంతుని యొక్క అంశే కాబట్టి ఆత్మ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మనకి జీవం అనేది ఉట్టిపడుతుంది అనమాట. ఇక ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి వారు, ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వారు, సత్వగుణంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తే వారిలో ఇంకా మనకి వర్చస్సు అనేది కనిపిస్తుంది అనమాట. వర్చస్సు అంటే శాస్త్రాలు చెప్తున్నాయి, ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన కారణం చేత వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు. ఎలా అంటే పరమాత్మతో భగవంతునితో అనుసంధానమై ఉండడం వల్ల ఇంకా ప్రత్యేకమైనటువంటి తేజస్సు కనిపిస్తూ ఉంటుంది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారిని మనం చూస్తే ఆయన ధవళవర్ణంలో ఆయన ప్రకాశిస్తూ ఉండేవారు. చాలామంది భక్తులు వారి యొక్క అనుభవాల గురించి రాస్తూ, వారు రాసినటువంటి డైరీలు ఉన్నాయి చాలామంది భక్తులు. వాళ్ళందరూ కూడా చెప్పే ఒక విషయం ఏమిటంటే ఆయన చీకటి గదిలో కూర్చున్నా సరే ఆయన ప్రకాశిస్తూ కనిపించేవారట. చూడండి, ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుయాయులను కూడా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమాలు అవన్నీ చేసినప్పుడు అందరూ కూడా ఆకర్షితులయ్యేవారు అనమాట. అందరూ కూడా చూడగలిగేవారు, వీరిలో ఒక తేజస్సు అనేది ఉంది అని చెప్పి. అది ఎలా వస్తుంది అంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, భౌతికంగా ఈ శరీరంలో కాంతి పెరగడం కోసం రకరకాల ఈ లేపనాలు వాడుతూ ఉంటారనమాట. అదొక పెద్ద పరిశ్రమ. చూడండి, సౌందర్య లేపనాలు అనేది ఒక పెద్ద పరిశ్రమ, కాస్మెటిక్ ఇండస్ట్రీ. చూడండి కదా, అనేక రకాల ఖరీదైనటువంటి క్రీములు వాడుతూ ఉంటారు. చూడండి, వారి యొక్క చేతనమేమో పూర్తిగా పశువు స్థాయిలో ఉంటుంది, వారి యొక్క మనసు, వారి యొక్క కోరికలన్నీ కూడా పూర్తిగా పశువు స్థాయిలో ఉంటాయి. వారి యొక్క చేతనాన్ని బట్టి వారి యొక్క రూపం కూడా ఉంటుంది, మనం గమనించవచ్చు. కొంతమందిని చూస్తాం, వాళ్ళ యొక్క రూపం చాలా ఎందుకు ఉంటుందంటే వాళ్ళ యొక్క ఆహార విధానాలు, లేకపోతే వాళ్ళ యొక్క విహారం, వాళ్ళ యొక్క చేష్టలు అన్నీ చూస్తే దానిని బట్టే వాళ్ళ యొక్క రూపం కూడా ఉంటుంది. మీరు చూడండి, ఎవరైతే పూర్తిగా తమో గుణంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని గడుపుతుంటారు, మాంసాహారం తినడం, లేకపోతే జంతువులను వధించడం, ఇలాంటి హేయమైనటువంటి కార్యాల్లో ఉండేవారి యొక్క వేషభాషలు కూడా అలాగే ఉంటాయన్నమాట. చూడండి, మన ప్రపంచం అంతా చూస్తే అంతా కూడా ఈ సంస్కృతి అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైనటువంటి అవగాహన ఉంది అనే దాన్ని బట్టే వారు నివసించేటువంటి ప్రాంతం, వారు తినేటువంటి ఆహారం, వారి యొక్క వస్త్రధారణ, అలాగే వారి యొక్క భాష, ఇవన్నీ కూడా ఉంటాయి మనం చూస్తే. మరి ప్రపంచంలోనే అత్యంత చాలా ఏమంటాం సంస్కరింపబడినటువంటి భాష ఏమిటంటే సంస్కృతం.
మనం చెప్పాం. సంస్కృతం అనే పేరులోనే ఉంది. సంస్కృతం అంటే ఏమిటి? భౌతికమైనటువంటి మాలిన్యం లేనిదండి, పూర్తిగా సంస్కరింపబడినటువంటి. మరి ఈ భాష అత్యున్నతమైనటువంటి భాష. ఇది మాట్లాడబడేటువంటి సమాజం ఎలాంటిది మీరు చూస్తే చూడండి. ఎలాంటి సమాజం ఇది? ఆ సమాజం చాతుర్వర్ణ్యములుగా ఈ 4 ఆశ్రములుగా విభజింపబడినటువంటి సమాజంలో ఈ భాష మాట్లాడబడేది చూడండి. అలాగే వారి యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అన్నీ కూడా మారిపోతాయన్నమాట చూడండి. భాషను బట్టి మనం చెప్పేయచ్చు. వ్యక్తి మాట్లాడేటువంటి భాషను బట్టి వాడి యొక్క సంస్కారాలు ఏమిటనేది మనం చెప్పవచ్చు చూడండి. అంత శాస్త్రీయమైనటువంటిది అనమాట. మరి ఈ భౌతిక ప్రపంచంలో అందరూ కూడా భౌతికమైనటువంటి సౌందర్యంలో ఆకర్షితులై ఉన్నారు, స్త్రీలు పురుషుల పట్ల, పురుషులు స్త్రీల పట్ల. కానీ ఈ దేహాలన్నీ కూడా ఏమున్నాయంటే పైన చర్మం చూసి చూడండి. మనకి 2 ఉన్నాయి, చర్మము త్వక్కు అనేటువంటివి 2. చర్మం అంటే ఇప్పుడు ఏదైతే మనం త్వక్ అనేది ఏదైతే ఉందో దానిపై ఉండేటువంటి సన్నని పొరని చర్మం అంటారనమాట. దాని కింద ఉన్నటువంటి త్వక్ అని చెప్పండి. ఈ రెండింటి సమ్మేళనాన్ని మనం తోలు అంటాం, లేకపోతే చర్మం అని అంటూ ఉంటాం సాధారణంగా. కానీ ఆ 2 వేరు, త్వక్ వేరు, చర్మం వేరు. మరి ఈ సౌందర్యం అనేది కేవలం చర్మం లోతుంటుందంతే. అత్యంత సుందరిమణి అయినప్పటికీ కూడా ఆ చర్మాన్ని మనం ఒలిచివేసినట్లయితే దేహం మీద నుండి ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందా చెప్పండి? సో బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అని చెప్పంటారు. కేవలం చర్మం లోతు మాత్రమే. కానీ దానికి అందరూ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మాయ, భగవన్ మాయ అనేది ఎంత దృఢమైనటువంటిది అంటే ఎవరు కూడా దీనిని తప్పించుకోలేరనమాట చూడండి. అంతా కూడా పైకి చూడడానికి చాలా చక్కగా నున్నగా ఉన్నట్టుగా, చాలా నునుపుగా ఉన్నట్టుగా, చాలా ఆకర్షణీయంగా, తెల్లగా, చాలా అయితే బొద్దుగా చూడండి, ఇవన్నీ కూడా ఉంటాయి. శంకరాచార్యుల వారు ఆయన అందుకే చెప్తారు, ఏమంటారంటే నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం అని చెప్పంటారు చూడండి. శంకరాచార్యుల వారు ఏమంటారు? నారీ స్తనభర నాభీదేశం చూడండి. సాధారణంగా పురుషుడు స్త్రీ యొక్క దేహంలో దేనికి ఆకర్షితుడు అవుతుంటాడు? నారీ స్తనభర చూడండి. ఈ స్తనములు ఎంత భారముగా ఉన్నాయనే దాని గురించి ఆకర్షితులు అవుతారట. భాగవతంలో కూడా అనేక చోట్ల వివరణలు మనకున్నాయి. నారీ స్తనభర నాభీదేశం చూడండి, నాభిని చూసి ఆకర్షితులు అవుతారట చూడండి. అందుకే పతివ్రతలైనటువంటి వారు, లేకపోతే సంస్కారవంతమైనటువంటి సమాజంలో నాభిని ప్రదర్శించడం అనేది అది అధమమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అనమాట. వాస్తవానికి వైష్ణవ సంస్కృతిలో కూడా నాభిని ప్రదర్శించకూడదు చూడండి. అందుకే ఇప్పుడు కూడా ఈ దోవతి కూడా నాభికి పైన ధరించాలి. అదేమంటారంటే దాన్ని మ్లేచ్ఛాచారం అన్నమాట, నాభిని ప్రదర్శించడం అనేది. ఎందుకంటే నాభీ స్తనపర నాభీ దేశం దృష్ట్వామాగా మోహావేశం శంకరాచార్యులు అంటారు. దాన్ని చూసి మోహానికి గురి కావద్దు, అంటే వాస్తవాన్ని మర్చిపోవద్దు. మోహం అంటే ఏంటి? వాస్తవాన్ని మర్చిపోవడం. ఏతన్ మాంసవసాది వికారం చూడండి. ఇదంతా కూడా ఏదైతే కనిపిస్తుందో నీకు ఆకర్షణీయంగా అదంతా కూడా మాంస వికారం అనమాట. లోపల కూడా అంతా చూస్తే ఏముంటుంది? శరీరం లోపల ఏముంటుంది? అంత దుర్గంధభరితమైనటువంటి చీము, నెత్తురు, మజ్జ చూడండి, అలాగే కొవ్వు, ఇలాంటి పదార్థాలతో ఉంది మన శరీరం లోపల. పైకి మాత్రం మనం చక్కటి సౌందర్య లేపనాలు, లేకపోతే చక్కగా అంతా కూడా అలంకరణ చేసుకుంటాం, అంతా రకరకాల సుగంధ ద్రవ్యాలు పాముకుంటాం. ఇదంతా దేనికోసం అంటే లోపల ఉన్నటువంటి దుర్గంధం బయటికి తెలియకుండా ఉండడం కోసం ఇదంతా కూడా పైన మనం మేకప్ వేసుకుంటాం అనమాట చూడండి. ఎందుకని దీన్ని అంతగా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి వస్తుంది అనమాట? ఎందుకంటే నవరంధ్రాల నుంచి కూడా 9 విధాలైనటువంటి ఈ మల పదార్థాలు బయటకు వస్తూ ఉంటాయి మన శరీరం నుండి. అందుకే మనకి రోజుకి 2 పూట్ల లేదా 3 పూట్ల స్నానం చేయడం చూడండి. ఇవన్నీ ఎందుకోసం అంటే ఎందుకంటే ఇది అంత జుగుప్సాకరమైనటువంటిది అనమాట లోపల. మనసి విచింతయ వారం వారం ఆయన అంటారు శంకరాచార్యులు వారు. ఎప్పుడు కూడా దాని గురించి మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆ లోపల ఏముందనే దాని గురించి ఎక్కువ ధ్యానించాలని చెప్పంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా భగవంతుని యొక్క బలీయమైనటువంటి మాయ చేత అసత్తుకే అందరూ కూడా ఆకర్షితులై ఉన్నారు చూడండి. మరి ఈ మలం అనేది, ఈ మలం అనేక విధాలుగా రూపాంతరం చెందుతుంది చూడండి. ముఖ్యంగా కేశాలంకరణ. భాగవతం 12వ స్కందంలో చెప్పబడింది లావణ్యం కేశధారణం చూడండి. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ఏమిటిది లావణ్యం కేశధారణం అని రాశారు ఇక్కడ సుఖదేవ గోస్వామి. ఆయనకి అర్థం కాలేదట.
కానీ ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలకు వెళ్ళారో అప్పుడు అర్థమైందని చెప్పి అంటారు ప్రభుపాద. ఓహో, లావణ్యం కేశధారణం అంటే కేశధారణంలో ఇంత రుచి ఉంటుందన్నమాట వీళ్ళకి. ప్రభుపాద అంటారండి, ఐ డెంట్ అండర్స్టాండ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా. చూడండి. కానీ ఎప్పుడైతే అమెరికా దేశానికి వచ్చారో అప్పుడు అర్థమైందట. చూడండి, ఓ ఇంత ఇంత ప్రాముఖ్యతను ఇస్తారా వీళ్ళు కేశాలంకరణకి అనేటువంటి. ఎందుకంటే భారతీయ సమాజంలో అసలు కేశాలను ప్రదర్శించడం అనేది అది కూడా సంస్కారవంతమైనటువంటి కార్యంగా పరిగణించబడేది కాదు. ఎందుకంటే పూర్తిగా అందరూ కూడా దైవ చింతనలో ఉండేవారు. అందరికీ కూడా తెలుసు ఈ కేశములు అనేటువంటివి ఇవి మల పదార్థం అని తెలుసు. కాబట్టి ఎక్కడ పడితే ఇక్కడ వెంట్రుకలు రాలి ఉండడం అంటే అదంతా కూడా ప్రదేశం అంతా కూడా అపవిత్రం అయిపోయినట్టు అనమాట. అందుకే పూర్వం పురుషులు కూడా తలపాగా ధరించేవారు ఖచ్చితంగా. చూడండి, ఖచ్చితంగా సిగ ధరించేవారు అందరూ కూడా. ఆ వెంట్రుకలు పెంచుకుని ఉన్నప్పటికీ కూడా వాటిని తలపాగా చుట్టుకునేవారు. చూడండి, స్త్రీలు అయితే అసలు వాళ్ళ యొక్క శిరోజాలను ప్రదర్శన చేయకూడదు. ఉత్తర భారతదేశంలో అయితే పైనుండి కప్పుకుంటారు, దక్షిణంలో అయితే ఇలా కప్పుకుంటారు. చూడండి, ఎందుకంటే అంతా కూడా అపవిత్రం అయిపోతున్నారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తే అంటే ఈ సమాజం అనేది ఎంత అపవిత్రమైన ప్రదేశం మీరు చూడొచ్చు అనమాట. స్త్రీలందరూ కూడా ఎలాంటి కేశ సంస్కారం లేకుండా వాళ్ళు దాన్ని విరబోసుకుని తిరుగుతూ ఉంటారు. మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతా ప్రదేశం అంతా కూడా అపవిత్రంగా ఉంటున్నారు. మనం చూస్తుంటాం. ఎప్పుడైనా మనం కొన్నిసార్లు గృహస్థుల ఇండ్లకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఒకసారి మనం లాడ్జిల్లో వాటిలో వెళ్ళినప్పుడు చూస్తుంటాం. అంతా ఎంత అపవిత్రంగా ఉంటాయన్నమాట ప్రదేశాలు. ఎక్కడ చూసినా సరే వెంట్రుకలు. చూడండి, పురుషులు కూడా దూకుంటూ ఉంటారు. పూర్వం అదొక ఫ్యాషన్గా ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం అయితే ప్రతి ఒక్కరు దువ్విని జేబులో పెట్టుకుని తిరిగేవాడు. అదొక ఫ్యాషన్ అనమాట. ఈ రోజుల్లో ఉందా ఇంకా లేదా? అది తగ్గింది. తగ్గింది ఇంకా వాస్తవంగా. నా చిన్నతనంలో చూస్తే ఈ పై జేబులో పెన్ను ఉండాలి, వెనకాలేమో దువ్విని ఉండాలి, ఈ పక్కన పర్సు ఉండాలి. అదొక నియమం అనమాట. ఎప్పుడు అవకాశం ఖాళీ ఉన్నప్పుడల్లా తీసి ఇలా మొత్తం దువ్వుకోవడం. చూడండి, మొత్తం అపవిత్రం చేయడం అనమాట వాతావరణం. కానీ ఇది ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఎందుకంటే సమాజం ఏ స్థితిలో ఉంది, మనం ఏ స్థితిలో మాట్లాడుకుంటున్నాం మనం. కాబట్టి ముఖ్యంగా మరి భగవత్ సేవ చేసేటువంటి విషయంలో మనం భగవంతునికి శ్రీ విగ్రహారాధన చేయాలంటే అసలు ఇంకా ఎంత పరిశుభ్రంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అందుకే మరి ఈ భౌతికమైనటువంటి ఈ అసత్రూపాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే శ్రీ విగ్రహాలను చాలా చక్కటి శృంగారం చేయాలన్నమాట. అంటే అలంకరణ చేయడం. అంటే ఈ భౌతికమైనటువంటి సౌందర్యాన్ని మర్చిపోవాలన్నమాట. చూడండి, అది ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే భగవంతుని యొక్క దేహం అది దివ్యమంగళ విగ్రహం. అది భగవంతుని దేహం మనలాగా బయట ఊరికేదో తాత్కాలికంగా, మన శరీరాలన్నీ కూడా తాత్కాలికంగా ఒక దశలో జీవితంలోని ఒక వయసులో ప్రతి ఒక్కరి శరీరం ఆకర్షణీయంగా ఉంటుంది. అది కూడా కొద్ది సంవత్సరాలు పట్టాయి. చూడండి, అది దాటిందంటే మళ్ళీ ఆ తాత్కాలికమైనటువంటి సౌందర్యం కూడా కనిపించదు అనమాట. లోపలంతా కూడా జుగుత్సాపరమైనటువంటిది. కానీ భగవంతుని యొక్క రూపం అలాంటిది కదా, నవయవ్వనం చ అని చెప్పన్నారు. భగవంతుని యొక్క దేహం ఇప్పుడు నవయవ్వనం అనేది ఆయనకి లోపల బయట అంతా ఒక రకంగానే ఉంటుంది. ఆయనకి శరీరము ఆత్మ వేరు కాదు. ఆయన పూర్తిగా సచ్చిదానంద విగ్రహం. కాబట్టి మనం అందరం కూడా ఆకర్షింపబడాలి అని అనుకుంటాం, ఆకర్షించాలి అనుకుంటాం. ప్రతి జీవిలో ఉన్నటువంటి ప్రవృత్తి ఇది. మనం ఎవరొకరికి ఆకర్షింపబడాలనుకుంటాం, అలాగే మనం కూడా అందరిని ఆకర్షించాలనుకుంటాం. కానీ అది వాస్తవంగా ఎక్కడ సాధ్యం అంటే అది మనం భగవంతుని రూపానికి ఆకర్షింపబడాలి. అలాగే మన యొక్క మనం చేసేటువంటి సేవ భగవంతుని ఆకర్షించాలి. అది మరి నాగరిక సమాజంలో అందరి యొక్క లక్ష్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఆ భగవంతుని యొక్క శాశ్వత రూపానికి, ఎందుకంటే ఏమైనా అశాశ్వతమైనటువంటి రూపాలకి మనం ఆకర్షితులం అవుతాం. అందుకే అశాశ్వతమైనటువంటి రూపాలకి ఆకర్షితులం అవుతాం కాబట్టి మనం అంతిమంగా భంగపాటుకు గురవుతాం. చూడండి, అంతే కదా, అంతిమంగా భంగపాటు. మనం చూస్తాం ఈ ప్రేమ వివాహాల పేరుతో, కామ వివాహం అన్నమాట. చూడండి, ఎందుకంటే వాళ్ళ దేహాలకు ఆకర్షితులు అవుతారు. అంతేగాని ఆ ఆకర్షింపబడే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటనేది పరిగణించరు. తాత్కాలికంగా నాకు ఆకర్షణీయంగా ఉంది కాబట్టి నేను ఆమెనే వివాహం చేసుకుంటాను. చూడండి, కానీ దేహ సౌందర్యం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? ఆ విధంగా దేహ సౌందర్యం ఆధారంగా వివాహం చేసుకుంటారు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆ దేహ సౌందర్యం ఉండదు. ఎప్పుడైతే స్త్రీ పురుషులు సంగమిస్తారో అప్పుడు మళ్ళీ స్త్రీ యొక్క రూపం మళ్ళీ వెంటనే మారిపోతుంది. చూడండి, వికారం అనేది ఉంటుందన్నమాట అందులో. అది చూసి వెంటనే వాడికి విసుగు వస్తుందన్నమాట. అంతకుముందు ఎంతగానో ప్రేమ ఒలకపోస్తూ ఉంటాడు, మళ్ళీ మనం ప్రేమ అనే మాట వాడాల్సి వస్తుంది ఇక్కడ. కానీ తరువాత వాడికి అంత ఆకర్షణీయంగా ఉండకపోవడం వల్ల
మరి ఆ స్త్రీ పురుషుల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఆ స్త్రీ అనుకుంటే ముందేమో నువ్వు నేను ఏం అడిగినా సరే నేను అడగకుండానే చేసేవాడివి అన్నీ. నేను వద్దన్నా అన్నీ చేసి పెట్టేవాడివి, నువ్వు ఏది కావాలంటే తెచ్చేవాడివి. అసలు ఈ రోజుల్లో నా వైపు కూడా చూడట్లేదు నువ్వు. ఏమైపోయింది నీకు? చూడండి. నీకు ఇతరులపై మనసు మళ్ళిందా? చూడండి, ఇవన్నీ సాధారణమైనటువంటి వ్యవహారాలు. ఎందుకంటే ఈ తాత్కాలికమైనటువంటి రూపాలు అంతిమంగా భంగపాటుకు కూడా అవ్వాల్సిందే. కానీ భగవంతుని యొక్క రూపం అది దివ్యమైనటువంటిది. అందుకే మరి తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్యులైనటువంటి వాళ్ళు భగవంతుని యొక్క రూపానికి ఆకర్షితులు అవ్వాలనుకుంటారు. ఇప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క రూపం ఇప్పుడు కూడా తమ కనుల ముందు అది ఎప్పుడు కూడా ఉండాలి, కనిపించాలని కోరుకుంటారు. చూడండి, అందుకే మనం అన్ని చోట్ల కూడా అవకాశం ఉన్నంత వరకు చక్కగా భగవంతుని యొక్క సుందరమైనటువంటి శ్రీమూర్తుల యొక్క చిత్రపటాలతో అలంకరించడం ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అతను వాటిని చూడగానే మన యొక్క మనసు చాలా ప్రసన్నం అవుతుందన్నమాట. చూడండి, మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన శిష్యులు ఎన్నో చక్కటి సుందరమైనటువంటి చిత్రపటాలను గీయడం జరిగింది. శ్రీల ప్రభుపాదులు అంటారు విండోస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ అని చెప్పుంటారు, ఆధ్యాత్మిక ప్రపంచపు గవాక్షాలు అని చెప్పుంటారు. అంటే అక్కడే చూస్తే మనకి ఒక సూచన అందుతుందన్నమాట. ఓహో, అసలు ఇక్కడే ఈ భగవంతునికి రూపం ఇక్కడ చిత్రపటంలోనే ఇలా ఉందంటే అసలు దాని వైపు చూస్తుంటే అదేదో ఒక కిటికీలాగా మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. చూడండి, మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటుంది. మరి భక్తులు ఎంతో సుందరమైనటువంటి చిత్రపటాలు, అంత సుందరమైనటువంటి చిత్రపటాలు వాళ్ళు గీయగలిగారంటే వాళ్ళ యొక్క చైతన్యం ఎంత సుందరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అవునా కదా? ఈ రోజుల్లో చూస్తుంటాము ఏదో రోమన్ మెగసెసే అవార్డు అని చెప్పి రకరకాల ఏదో ఈ చిత్రకారులకి ప్రతి సంవత్సరం ఏదో కొన్ని బహుమతులు ఇస్తుంటారనమాట. వాళ్ళు బహుమతులు గెలుచుకున్న చిత్రపటాలు మనం చూస్తే పిచ్చిగీతల కింద ఎవరికి అర్థం కానివి. ఆ మధ్యకాలం వరకు ఒకడు ఉండేవాడు భారతదేశంలో, వాడిని చాలా గొప్పగా కీర్తిస్తూ ఉండేవారు ఈ నాస్తికులు వీళ్ళందరూ కూడా. వాడి పేరు ఏదో ఎంఎఫ్ హుస్సేన్. వాడు దేవతలపై చిత్రపటాలు గీశాడనమాట. అవి చూస్తే ఎంత వికారంగా ఉంటాయంటే వాటికి అవార్డులు వచ్చారు. చూడండి, దేవతలపై కూడా గీశాడు వాడు. ఎంత వికారంగా ఉంటాయంటే వాటికి చూడండి, నాస్తికులు ఎవరైతే సామ్యవాదులు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఏమిటంటే వాడికి అనుచరులు అనమాట. చూడండి, అయితే వికారంగా ఉన్న వాటికే వాళ్ళు అనుచరులు. చూడండి, కానీ మరి మనం చూసాం రాజా రవివర్మ అని చెప్పి ఇలాంటి వాళ్ళు చాలామంది దేశంలో ఉన్నారు. మన శ్రీల ప్రభుపాదుల శిష్యుల వరకు మనం చూస్తే ఎంత సుందరమైనటువంటి వాటిని ఎవరు పట్టించుకోరు అనమాట. అసలు ప్రపంచంలో ఇవి అసలు పోటీకి కూడా వెళ్ళవు. చూడండి, ఏదైతే పద్ధతి ప్రకారం శాస్త్రబద్ధంగా చక్కటి చేతనంతో నియమాలు పాటించేవాళ్ళు వాళ్ళకి ఇచ్చిన చిత్రపటాలు పోటీకి కూడా వెళ్ళవు, బహుశా స్వీకరించరేమో. చూడండి, కానీ వాళ్ళ అంతే కదా మరి అసురుల లోకంలో ఇప్పుడు భగవంతుని యొక్క చిత్రపటం చూపిస్తే ఆకర్షితులు ఎలా అవుతారు చెప్పండి. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఏ విధమైనటువంటి చేతనం అనేది ఉందని. కాబట్టి మన జీవిత లక్ష్యం ఏంటంటే ఆ భగవంతుని రూపానికి మనం ఆకర్షితులం కావాలి. అందుకే పూర్వం ప్రతిరోజు కూడా ఒక నియమంగా ఉండేది, ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఖచ్చితంగా వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలి. మళ్ళీ సాయంత్రం కూడా పని ముగిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వెళ్ళి భగవంతుని దర్శించుకోవడం. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి రాజకుటుంబాల వారు ఖచ్చితంగా ప్రతి రాజభవనం లోపల కూడా ఒక కృష్ణ మందిరం ఉంటుందన్నమాట, లేదా సీతారాముల మందిరము, లక్ష్మీనారాయణుల మందిరము ఉంటుంది. ఆ నియమం ఏమిటంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏం చేయాలి, ఉదయాన్నే వచ్చి ఖచ్చితంగా హారతికి హాజరవ్వాలి, వచ్చి దర్శనం చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కార్యక్రమాలను అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి. అది విధిగా ఉండేదని చెప్పాను. ఎవరన్నా రాకపోతే అపరాధ రుసుము చెల్లించాలి. చూడండి, ఫైన్ కట్టాలన్నమాట. చూడండి, అలా ఉండేదట. కాబట్టి ప్రతి ఇంటికి కూడా కేంద్రంగా ఏముండేదంటే భగవంతుని యొక్క మందిరం ఉండేదన్నమాట. అన్నిటికంటే పెద్దది భగవంతునికి మందిరమే ఉండేది. అందుకే ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇంట్లో ఈశాన్యం మూల పెడతారు. ఎందుకని ఈశాన్యం అంటే ఈశాన్యం ఎక్కువ ఖాళీ ఉంచాలి, ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉండాల్సిన ప్రదేశం ఈశాన్యం. అక్కడ ఎక్కువ ప్రదేశం ఎందుకు ఉండాలంటే అక్కడ భగవత్ కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసుకోవడానికి, భజన, కాలక్షేపం ఇవన్నీ చేయడం కోసం ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎందుకో తెలియదు, ఈశాన్యం ఎక్కువ ఖాళీ ఉంచాలని చెప్పారండి, ఎందుకు ఉంచాలో తెలియదు. పెద్ద టీవీ పెడతాడనమాట. చూడండి, గోడకి చూడండి, ప్రతి ఇంట్లో కూడా మీరు ఇంట్లోకి ప్రవేశించగానే ఈశాన్యం మూలే ఉంటుంది ప్రవేశం కదా, గుమ్మం ఈశాన్యం మూల పెడతారు. ఆ ఈశాన్యం మూలకు వెళ్ళగానే ఏం కనిపిస్తుంది, వాడి యొక్క హోదాకి తగినట్టుగా ఒక పెద్ద ఎల్ఈడి టీవీ పెడతాడనమాట. చూడండి, అందులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు. చూడండి, ఇల్లంతా కలుషితం, వచ్చిన వాడి చేతనం కూడా కలుషితం.
కానీ పూర్వం ఎలా ఉండేది, అక్కడ భగవంతునికి చక్కగా అలంకరణ చేసి ఇంట్లోకి వచ్చినవాడు ప్రతి ఒక్కడు కాళ్ళు కడుక్కొని రావాలి. ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా మందిరంగా పరిగణించబడేది. ప్రతి ఇల్లు మందిరం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా భగవంతునికి ఆరాధన జరుగుతూ ఉండేది. కాబట్టి అందరూ కూడా కాళ్ళు కడుక్కొని రావాలి లోపలికి ఖచ్చితంగా. చూడండి, ఇవన్నీ నియమాలు కూడా ఉండేవన్నమాట. ఎందుకంటే అందరూ భగవత్ చైతన్యంతో జీవించేవారు. భగవత్ చైతన్యమే కేంద్ర బిందువుగా ఉండేది. కానీ ఇప్పుడు అదంతా లేదు. చూడండి, మరి చూడండి ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నారు. కౌమోదికి నామక గదపై యోగి ధ్యానము నిలుపవాలి. భగవంతుడు, తర్వాత తదీయము. తదీయం అంటే ఏంటి? తదీయానాం సమర్చనం. శివుడు చెప్తాడు. ఏమంటాడంటే భగవత్ సంబంధమైనది భగవంతుడు, అలాగే భగవత్ సంబంధమైనవన్నీ కూడా పూజనీయమైనటువంటివి. మరి భగవంతుని వద్ద భగవంతుని చెంత ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అవి కూడా దివ్యమైనటువంటివి అనమాట. అవి కూడా ఆత్మ పదార్థం అవన్నీ కూడా. మరి ఈ ఆయుధాలు, భగవంతుని యొక్క ఆయుధాలన్నీ భౌతికమైన ఆయుధాలు కాదు. మనం పురాణాల్లో రకరకాల యుద్ధాల గురించినటువంటి వివరణలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలు, పలానా వాడు ఈ ఆయుధాన్ని సంధించాడు, అవతల వాళ్ళు ఆ అస్త్రాన్ని సంధించారు, యువతల వాళ్ళు ఈ అస్త్రాన్ని సంధించారని చెప్తారు. కానీ అవన్నీ భౌతికమైనవి. కానీ ఇవి తిరుగులేనటువంటివి అనమాట. చూడండి, భగవంతుని యొక్క ఆయుధాలు తిరుగులేనటువంటి, ఎందుకంటే అవి దివ్యమైనటువంటి భౌతికమైనవి కావు. కాబట్టి ఈ కౌమోదికి నామక గదపై యోగి ధ్యానమును నిలపవలెను. ఆ గద కూడా ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు. దానికట శత్రువులకు దానవులు సంహరిస్తూ వారి రక్తము చే తడిసి ఉంటుందట గద. చూడండి, మరి సాధారణంగా మనం చూస్తే రక్తపు వాసన ఎలా ఉంటుంది? అంత బాగుంటుందా? లేదు. కానీ ఎప్పుడైతే ఈ కౌమోదికి గద దివ్యమైనటువంటి అస్త్రం భౌతికమైనటువంటి అసులను కొట్టగానే ఆ రక్తం కూడా సుగంధభరితం అయిపోతుంది. అందులో సందేహమే లేదు. ఏమైనా సందేహం ఉంది అందులో? లేదు. ఎందుకంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి పరిమళం అన్నమాట. సాధారణంగా మనం చూస్తే ఆయుధాలతో, కత్తులు, కటారులు, గదలతో చంపేమనుకుని అంత రక్తపు వాసన రావచ్చేమో. కానీ భగవంతుని యొక్క గద మనం ఊహించలేము. భౌతికమైనటువంటి వాసన రాదు అక్కడ. ఎప్పుడైతే ఆ రక్తం కూడా దివ్యం అయిపోతుంది కదా, ఏమాత్రం రక్తం కాదన్నది, అమృతం అయిపోతుంది రక్తం కూడా. ఎందుకంటే దివ్యమైనటువంటి గదతో తడిచి ఉంది కాబట్టి. భగవానుని మెడలోని పూమాలపైనను యోగి ధ్యానము కావింపవలెను. చక్కగా జుంకారము కావించు తుమ్మెదలతో అది పరివృత్తమై ఉండును. ఒకసారి ఎక్కడంటే రాజస్థాన్లో నాథ్వార్లో ఒకసారి చూడడం జరిగిందనమాట. అక్కడ రోజు ఆయా భగవంతుడికి జరిగేటువంటి సేవను బట్టి అక్కడ సంత మారిపోతూ ఉంటుందన్నమాట. ఉదయాన్నే ముందు పాలు, అందరూ కూడా పాలు అమ్ముకునే వాళ్ళు వస్తారు. కాసేపటికి ఎప్పుడైతే పాల సేవ అయిపోతుందో స్వామికి, మళ్ళీ వెంటనే పూలు అమ్ముకునే వాళ్ళు వస్తారు. ఆ పూలు కూడా మనం చూస్తే అక్కడ తుమ్మెదలు చూడొచ్చు అనమాట. అనేకమైనటువంటి తుమ్మెదలు, వాళ్ళు తుమ్మెదలు తోలుతూ ఉంటారు పువ్వులు అమ్మేటప్పుడు. ఎందుకంటే సహజమైనటువంటి సుగంధం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. కానీ ఈ రోజుల్లో మాలలు ఒకవేళ తుమ్మెదల దగ్గరికి వెళ్ళినా అవి చనిపోతాయి. ఎందుకంటే ఈ రసాయన కంపు వల్ల అనమాట. చూడండి, జుంకారము కావించు తుమ్మెదలతో అది పరివృత్తమై ఉండును. దేవదేవుని కంఠమందలి మణిహారము కూడా యోగి ధ్యానించవలెను. కాబట్టి ఇవన్నీ కూడా జీవులు అన్నమాట. చూడండి, ఇవన్నీ భౌతికమైనటువంటి మనులు కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి యొక్క పాదములపై ఉండేటువంటి ధూళి కణాలు కూడా ఒక్కొక్క జీవి. చూడండి, అందుకే భక్తుడు ఇప్పుడు కూడా దేవుని కోరుకుంటాడు. చైతన్య మహాప్రభు ఏమని అడిగారు ఆయన? విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. చూడండి, ధూళి రేణు, ధూళి కణముగా ఉండాలని ఎందుకు ప్రార్థిస్తారంటే, నాకు ఆరంభంలో అర్థమైంది కదా, ధూళికణంగా ఉండాలని ఎందుకు ప్రార్థిస్తారు. కానీ తర్వాత అర్థమైంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో ధూళికణం కూడా అది దివ్యమైంది, అంతా దివ్యమైంది అక్కడ. కాబట్టి ధూళికణం కూడా అది భౌతికమైనటువంటిది కాదు, అది కూడా ఒక ఆత్మ. చూడండి, మణిహారమును కూడా యోగి ధ్యానించవలంటుంది. అందులో ఉన్నటువంటి ప్రతి నగ, ప్రతి ముఖ్యం, ప్రతి వైఢూర్యం, ప్రతి పద్మరాగం, ప్రతిదీ కూడా ఏమిటంటే పచ్చ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా ఒక ఆత్మ అన్నమాట. ఒక భగవంతుని యొక్క నిత్య పార్షదులు వాళ్ళంతా కూడా. భగవత్ సేవ యందు సతతము నెలకొని ఉండు విశుద్ధ జీవుల స్వరూపముగా అది భావింపబడును. చూడండి, చూడండి, చాలా ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే, మరి భగవంతుని యొక్క రూపంలో కూడా ఏ జీవుల యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి చెప్పారు. 2 తరగతులుగా ఉంటారు జీవులు, 2 విభిన్న మార్గములలో వర్తిస్తూ ఉంటారు. అందరూ భగవంతుని సంతానమే, జీవులందరూ కూడా. అహం బీజప్రదః పితాహ అని అంటున్నాడు కదా, ప్రతి జీవి భగవంతుని సంతానమే. కానీ అందులో మళ్ళీ 2 తరగతుల వాళ్ళు ఉన్నారు.
మెడయందలి వక్షస్థలముపైని మణులను మరియు ముత్యములను మనుజుడు రక్షించుకుని రీతిగా, సాధారణంగా మెడలో ఉన్నటువంటి వాటిని మనం రక్షించుకుంటాం కదా. అంటే హృదయానికి హత్తుకోవడం అంటే ఏమిటి? హృదయానికి దగ్గరగా ఉందంటే ఎంతో ముఖ్యమైనది అయితేనే కదా ఇక్కడ పెట్టుకుంటాం, అవునా కదా. జేబు ఎక్కడ పెట్టుకుంటాం? ఇక్కడ పెట్టుకుంటాం. జేబు ఇక్కడ పెట్టుకుంటాం, కాలికి ఇక్కడ లేదు. ఎందుకంటే అది ముఖ్యమైనది కాబట్టి ముఖ్యమైనటువంటి స్థానం. చాలా ముఖ్యమైన దాన్ని మెడలో వేసుకుంటాం, అంతే కదా. సో అలాగే ఇక్కడ ఏమంటున్నారు? మనం ముత్యములను మనుషుడు రక్షించుకున్నట్టుగా విశుద్ధులకు జీవులను భగవానుడు తన మెడయందు నిలుపుకుంటాడట. చూడండి, విశుద్ధులైనటువంటి జీవులందరినీ చాలా దగ్గర ప్రదేశం, దగ్గర స్థానం ఇస్తాడు. అంటే విశుద్ధ కృష్ణ భక్తి భావన యందున్న జీవులు దేవదేవుని మెడయందు మణులను బోలగా, భగవల్లీలల ఎడ విరోధ భావమును కలిగి ఉండేడి దానవులు పతిత జీవుల రక్తముతో సదా తడిసి ఉండేడి గదచే శిక్షింపబడుతుందరో. చూడండి, గద ఏదైతే తడిగా ఉందో అది ఏమిటంటే ఎవడైతే వ్యతిరేక భావన ఉంటాడో వాడిని తలను చిదిమి, అది దాని పని అట. గద వాళ్ళకి పని చెప్తుందని చెప్పి అంటున్నారు. దానవుల దేహములను చిన్నాభిన్నము కావించి వారి రక్తమును మధించుటకు ఉపయోగపడును కనుక తన గద ఎన్నచో భగవానునకు పరమప్రియమట. చూడండి, భగవంతుడికి గద అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే ఏం చేస్తుంటే ఆయన భగవన్ లీలలకు విముఖులై ఉండేటువంటి వాళ్ళని యొక్క తలలన్నీ కూడా పట్ పట్ మనం చూడండి, మనం ఒకసారి చూస్తుంటాం రోడ్డు మీద కారు వెళుతూ ఉంటే ఏదో కోడి పరిగెత్తుకొస్తుంది, టప్ మన శబ్దం వస్తుంది. ఏమిటంటే తల చితికిందనమాట. చూడండి, అలాగా గద పెట్టి టప్ మనం చూడండి పాముని నెత్తి మీద కొడతారు. అలాగే గద కూడా ఏం చేస్తుందంటే ఊరికే చూడండి, చిన్నపిల్లలు అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏదో మనకి ఏదన్నా మనం అమెజాన్లో ఆర్డర్ చేసామనుకోండి, ఏదన్నా ఒక బుడగలతో ఉన్నటువంటి ఒక ప్యాకింగ్లో వస్తుంది అనమాట. పిల్లలు ఆడుకుంటుంటారు పట్ 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 అని. అలాగే భగవంతుడు కూడా గద పెట్టి ఊరికి చిక్ చిక్ చిమని అలా చిదిమేస్తూ ఉంటాడు అనమాట. సో అది వాళ్ళ పరిస్థితి. దానవుల దేహములను చిన్నాభిన్నము కావించి వారి రక్తమును మదించుటకు ఉపయోగపడును గనుక తన గద ఎన్నచో భగవానునకు పరమప్రియము. చూడండి, పిల్లలు కూడా మనం చూస్తుంటాం, వాళ్ళు కూడా ఏమిటంటే ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి చాలా ప్రియమైనది, అది నేను ఎవరికి ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే వాడు దాంతో ఆడుకుంటుండే. భగవంతుడికి ఇది ఒక ఆట అన్నమాట. చూడండి, మట్టిని నీటిని కలయబెట్టి బురదగా మార్చినట్లు భగవానుని శత్రువుల మృణ్మయ దేహములు ఆ దేవదేవుని గదచే చిన్నాభిన్నమును. చూడండి, ఏమవుతుందట ఇప్పుడు చూడండి, మట్టిని నీటిని కలిపితే బురదగా మారుతుంది. అలాగే దానవుల్ని సంహరించినప్పుడు ఏమవుతుంది? వారి దేహాల్లో ఉన్నటువంటి రక్తం, వారి మాంసం అంతా కూడా కలగలిసిపోయి ముద్దగా అయిపోతుంది అనమాట. చూడండి, ఆ దేవదేవుని గదచే చిన్నాభిన్నమును ఆ విధముగా దానవుల రక్తముచే అది పంకిలమగుచుండును. చూడండి, కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండు కూడా మరి లాభకరమైనటువంటివి. చూడండి, భగవంతుని చేతిలో శిక్షింపబడినటువంటి దుష్టులు వారు కూడా మంచి జరుగుతుంది వారికి కూడా. అలాగే శిష్ట రక్షణ, ఎవరైతే క్రమశిక్షణలో ఉంటారో, శిష్ట అంటే ఏమిటి? ఎవరైతే క్రమశిక్షణలో ఉంటారో అంటే భగవంతుని యొక్క ఆజ్ఞలను పాలించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెండు కూడా వైభవపేతమైనటువంటివి. అంతేగాని అక్కడ పక్షపాతం ఏమి ఉండదు అనమాట. ఒకరికి నష్టం చేకూర్చి ఒకరికి లాభం చేకూర్చడం అనేది ఉండదు. కాకపోతే ఎవరైతే ఈ విముఖులై ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశిస్తారు. కానీ ఎవరైతే అనుకూలమైనటువంటి ఆకర్షణను కలిగి ఉంటారో, రెండు రకాల ఆకర్షణలు ఉన్నాయి, ప్రతికూలమైన ఆకర్షణ, అనుకూలమైన ఆకర్షణ. కంసుడు లాంటి వాళ్ళు ప్రతికూలమైనటువంటి ఆకర్షణ కలిగి ఉంటారు భగవంతుడి పట్ల. సో వారి లక్ష్యం ఏమిటి అంటే వారు ఎక్కడికి వెళతారు? వారు బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశిస్తారు. కానీ ఎవరైతే అనుకూలమైనటువంటి ఆకర్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు సారూప్య, సామీప్య, సాలోక్య, శాస్త్రి అనేటువంటి ముక్తులను పొందుతారు. వాడు కోరుకోరు దాన్ని, కానీ భగవంతుడు ఇస్తాడు వాళ్ళకి. వారు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవలోనే నిమగ్నమై ఉండాలనుకుంటారు. అందుచేత ఎప్పుడు కూడా లాభమే కలుగుతుంది, కానీ నష్టం అనేది లేదన్నమాట ఇందులో. చూడండి, కాబట్టి ఈ రకంగా ధ్యానం ఎలా చేయాలి పూర్వ శ్లోకాల్లో కూడా చాలా చక్కగా ప్రతిదాన్ని కూడా చాలా మధురంగా వివరించారనమాట. ప్రతిదాన్ని కూడా ఏ విధంగా ఆయన యొక్క రూపం ఎంత చక్కగా ఉంటుందనేటువంటి. కాబట్టి మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటంటే ఆ భగవంతుని యొక్క రూపం పట్ల ఆకర్షితులు అవ్వడమే. అదే మన జీవితం యొక్క లక్ష్యం. లేకపోతే ఏమవుతుంది? మనం భౌతికమైనటువంటి రూపాలకు ఆకర్షితులు అవుతాం. భౌతికమైనటువంటి కేశాలంకరణకు, భౌతికమైనటువంటి శరీర అవయవాలకు మనం ఆకర్షితులు అవుతాం. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ మనం భౌతికమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోవాల్సి ఉంటుంది. అలా కాకుండా దివ్యమైనటువంటి వాటికి మనం ఆకర్షితులమైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో పడతాం. మరి భగవత్ సంబంధమైన ప్రతిదీ కూడా మధురమైనటువంటిది. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంటాడు, ఏమంటాడంటే ఎవరైతే
ఇప్పుడు మనం చూడండి, ఆ, భగవంతుని యొక్క లీలలను శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటే ఆ శ్రవణం అంటే భగవంతుడు తన యొక్క లీలలను నిరంతరం శ్రవణం చేసేటువంటి వారికి ఇచ్చే బహుమానం ఏమిటంటే ఆ లీలల్లోకి ప్రవేశాన్ని కల్పిస్తాడు. అర్థమవుతుంది కదా. మనం కనుక ప్రతిరోజు కూడా రామాయణం గురించి చర్చించుకుంటూ ఉన్నాం అనుకోండి, రామాయణంలో అలా జరిగింది అలా జరిగింది, మనం చనిపోయేటప్పుడు కూడా అలాగే మన చేతనం ఉందనుకోండి, మనం రామాయణంలోకి ప్రవేశిస్తాం. అంటే ఏమిటి, ఎక్కడైతే రామలీల జరుగుతుందో అందులోకి మనం కూడా వెళ్ళి పాత్రను పోషిస్తాం. చూడండి ఇంత విశేషం. మనం కృష్ణలీల గురించి చర్చించుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు ఇచ్చే బహుమానం ఏమిటి, కృష్ణలీలలోకి ప్రవేశం కల్పిస్తారట. ఏమిటిది అసలు వర్ణింపశక్యంగా అనేటువంటిది అనమాట. భౌతికంగా మనం చూస్తుంటాం కదా, ఎవడో వచ్చి సినిమా చూసి వచ్చానయ్యా, నిన్న సినిమా చూసాను ఇలా జరిగింది, వాడు కూడా ఏమనుకుంటే తర్వాత రోజు నేను కూడా సినిమాకి వెళ్ళాలనుకుంటాడు, వాడు కూడా సినిమాకి వెళ్ళి సినిమా చూస్తాడు. చూడండి. కాబట్టి మనం భౌతికం చూడండి ఎంత ప్రమాదమో, భౌతికమైనటువంటి విషయాలకు ఆకర్షితులం అయితే మళ్ళీ భౌతికం అయినటువంటి దానిలోనే మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. కానీ కేవలం భగవంతుని యొక్క నామరూప గుణలీలను శ్రవణం చేసి దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటే మనం కూడా అందులోకి ప్రవేశించవచ్చు. అదే సినిమాని ఎన్నిసార్లు చూసినా మనం ఆ స్క్రీన్లోకి ప్రవేశించలేం. వెళ్ళి నేను కూడా డ్యాన్స్ చేస్తాను హీరోయిన్ పక్కనట్టు కుదురుతుందా, లేదు. వెనకాల కోరస్లో నేను కూడా డ్యాన్స్ చేయాలంటే కుదరదు. కానీ భగవంతుని లీలలో అది సాధ్యం. ఎందుకంటే మనం అదే లీల మళ్ళీ విని విని ఎలా రాముడు యుద్ధం చేస్తున్నాడు, వానరులు ఎలా పోరాడుతున్నారు, లేకపోతే వాళ్ళు రాళ్ళు విసురుకుంటున్నారు, చెట్లు పెకల నుంచి విసురుతున్నారు, లేకపోతే ఇవన్నీ మనం చర్చిస్తూ ఉంటాం. అలా మనం దాంట్లో మునిగిపోయాం అనుకోండి, ఏమవుతుంది, మనం ఈ శరీరాన్ని వదిలిన తర్వాత అందులో మనం కూడా ఒక వానరుడిగా వెళ్ళొచ్చు, లేకపోతే మనం కూడా కృష్ణలీలలో ఏదో ఒక పాత్ర పోషించవచ్చు. చూడండి ఎంత అమోఘమైనటువంటి అవకాశం. అందుకే మనకి విలువైనటువంటి మానవ జన్మ లభించినప్పుడు మనం మన యొక్క సమయాన్ని భగవంతుని యొక్క నామరూప గుణలీల యొక్క శ్రవణంలో కీర్తనంలో మనం వినియోగించాలన్నమాట. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈ ఆధునిక ప్రపంచంలో మన యొక్క దృష్టిని మళ్లించేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయన్నమాట. చూడండి, మనకేదో కరతలామలకం అన్నట్టుగా ప్రతి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు, స్మార్ట్ ఫోన్. అది చాలా స్మార్ట్గా మన చైతన్యాన్ని పక్కదారి పట్టిస్తుంది అనమాట. చూడండి, అంతే కదా. జస్ట్ ఊరికే ఒక 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 స్వాప్ ఏమంటారు దాన్ని, మనం స్వైప్, ఊరికే దాన్ని ఒకసారి మనం ఇలా అంటే చాలు లోకమే మారిపోతుంది, చైతన్యమే మారిపోతుంది. ఎంత సులభతరం అయిపోయింది చూడండి. పూర్వం చాలా కష్టపడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అదేం లేదు, జస్ట్ అందరికీ ఉంది, అరచేతిలో ఉందన్నమాట. అది అరచేతిలో ఉందంతా కూడా. జస్ట్ ఊరికే ఒక క్షణం ఊరికే మీరు ఇలా అన్నారంటే పొరపాటున మీరు టచ్ చేస్తే చాలు, పొరపాటున మీరు టచ్ చేయకూడని చోటన మీరు టచ్ చేశారంటే చాలు, మీ కాలం ఎలా వెళ్ళిపోతుందో మీకు తెలియదు అనమాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. అంత విశ్లేషణ అయితే తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏమన్నా ఈ రామాయణం అంటే మనం కృష్ణలీల గురించి శ్రవణం చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ శరీరం చాలా ఆచార్యులు ఆ లీలల్లో మనం పాల్గొంటాం. సో ఇందులో భాగంగా కులశేఖరాలు గారి యొక్క జీవితం మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క సభలో ఎప్పుడు పడితే అప్పుడు రామాయణం గురించి ఆయన చర్చించారు. అలా చర్చిస్తూ ఉంటుంటే ఒక సమయంలో ఆ యుద్ధ సమయం వచ్చేసింది అన్నమాట. యుద్ధ సమయం వస్తున్నప్పుడు ఆ యుద్ధం సైన్యాన్ని మోహరించమని చెప్పండి, ఆయనే మొత్తం ఇక్కడ రండి మొత్తం సైన్యాధిపతిలో మంత్రులందరినీ పిలిచి సమావేశం పెడతాడు. ఏమిటి ఒంటరిగా అంటే అసలు ఏమి ఎవరు రారన్నమాట. అంటే అక్కడికి ఖచ్చితంగా ఘట్టం అంతా వచ్చేసారు, సైన్యం సముద్రం దగ్గరికి వచ్చేసింది అని తెలియగానే మరి ఆయన రాజ్యం కూడా వాస్తవానికి సముద్రం ఒడ్డునే ఉంటుందన్నమాట. అయ్యో ఇప్పుడు ఎలాగని చెప్పి మొత్తం అందరినీ సమావేశం పెట్టి అందరూ రమ్మంటాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగానే రాముడు ప్రత్యక్షమై సీతను నేను కాపాడేశాను, ఇంకా నువ్వు బయలుదేరని చెప్పినప్పుడు సరే సరే. కానీ ఇది ఎంత అద్భుతం, ఇది చూడండి అసలు నిజంగా ఎంత అద్భుతం. నిజంగా అంతకంటే ఆకర్షణీయం ఏమై ఉండాలి భగవంతుని లీలను శ్రవణం చేయడానికి? అంతకంటే ఆకర్షణ ఏం కావాలి చెప్పండి? ఎందుకంటే చాలాసార్లు నోస్టాల్జియా అంటారు ఇంగ్లీష్లో. అంటే మనం పూర్వ జ్ఞాపకాలు మనం నెమరు వేసుకుంటూ ఉంటాం కదా, చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం. అంటే మనం ఇక్కడే కూర్చుంటాం కానీ మన యొక్క ఊహలు అక్కడ ఉంటాయన్నమాట. మనం అక్కడికి వెళ్ళలేం.
కానీ ఎప్పుడైతే మనం ఈ కృష్ణలీలలు, రామలీలలు ఇవన్నీ కూడా చర్చిస్తున్నప్పుడు కొంత మనకి బాల్యంలో మనం గడిపినటువంటి ప్రదేశాలు, కొంత ఆ వాతావరణాన్ని పోలి ఉన్న గ్రామాల్లో మనం సంచరించినవి అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళాలని మనం వెళ్ళలేం. కానీ మనకి ఇంకా గొప్ప ఉన్నతమైనటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది ఎంత గొప్ప విషయం ఇది అసలు మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ కృష్ణలీల ఇదంతా వదిలేసినా సరే, ఈవెన్ కృష్ణుడికి భక్తుల సమస్యలో ఈవెన్ కృష్ణుడికి నైవేద్యం పెట్టాలనుకున్నా సరే ఆ ఉదాహరణ ఉంది కదా. అవును. అంటే కృష్ణలీల అదంతా చాలా హై అనుకుంటే ఒక వ్యక్తికి, నేను ప్రతిరోజు ఏం లేదు గవర్నమెంట్కి పూజ చేయాలి, పువ్వు తీసుకురావాలి అనుకున్నప్పుడు భక్తుల సమస్యలో ఉన్నప్పుడు గోదావరి ఒడ్డున గ్రాములు ఆ పాయసం అనేది వేడిగా ఉందా చల్లగా ఉందా అని చూడటానికి సరిగ్గా చెయ్యి కాలిపోయింది. అక్కడి నుంచి విష్ణుదూతలు అందరూ రెడీగా ఉన్నారు అన్నమాట ఇది తీసుకెళ్ళడానికి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద రియల్ మెడిటేషన్. కానీ తీవ్రంగా చేయాలన్నమాట. తీవ్రైన భక్తి యోగి అని విజేత పురుషం పరం. ఊరికే ఆషామాషిగా పైపైన చేస్తే కాదు, చాలా తీవ్రంగా చేయాలి. అప్పుడే ఇవన్నీ జరిగేది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో